ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందాము. నీ సౌందర్యము వెరుషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఇది నా దేవుని అర్థం చూసుకుందామండి. 34వ కీర్తన 5వ వచనం చదువుకుందామండి. వారు ఆయన తట్టు చూడగా వారికి ఎలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. దేవుని తట్టు మనం చూస్తే మనం ఇక సిగ్గుపడము. మన ముఖములు కూడా ఎన్నడూ కూడా లజ్జింపకపోవునని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఇంకెన్నడను లజ్జింపకపోవును. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. రండి. స్తోత్రం ప్రభు నాయన, ఇటు మాటలు మా హృదయంలో నీరు గట్టి పల్లింపు చేసి నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.